పూలు పూసిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియా జ్యోతులు వెలిగిన వేళ పూలు పూసిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియా రండి రండి అర్చన చేయగరండి రండి రండి ప్రార్థన చేయగరండి రండి రండి అర్చన చేయగరండి రండి రండి ప్రార్థన చేయగరండి. ఈనాటి గ్రెగోరియా దివబలి పూజ ఈ క్రింది విన్నపముల కోసం అర్పించబడుచు ఉన్నది. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి తోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లూర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు.
పెంటారెడ్డి థోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దీవబలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దీవబలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థాన క్రీస్తు ప్రభు యొక్క శుభ సందేశము, నా నామం పేరిట సువార్తను ప్రకటించండి, జ్ఞానస్థానం ఒసగుచు దేవుని బిడ్డలుగా మార్చండి అని ప్రభు తన పునరుత్థానం తరువాత అపోస్తలులకు ఒసగిన ఆ యొక్క ఆజ్ఞను ఈనాడు పౌలు, సిలాసు మరియు తదితర అనుచరులందరూ కూడాను అనుసరించడము, ఆ సువార్త పరిచర్యలో పౌలు, సిలాసు మరియు తదితర అనుచరులు, సహచరులు ఎదుర్కొన్న బాధలు, శ్రమలు, పాటులు, కష్ట నష్టాలను మనం చూస్తూ ఉన్నాం. చివరికి చెరసాలలో బంధింపబడినప్పటికీ మేము అదరము బెదరము, ఆ దేవుడు మాతో ఉన్నాడు అన్న గొప్ప విశ్వాసముతో, ప్రార్థనలతో, గీతములతో ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ చెరసాలలో బంధింపబడినప్పటికీ ఇక్కడి నుండైనా మేము శుభవార్తను ప్రకటిస్తామని ఆ పౌలు, సిలాసు ఈనాడు గొప్ప అద్భుతమును చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా సువార్త పట్ల క్రీస్తు భగవంతుడు, భయపడకండి, నేను ఓదార్పు వాడైన పవిత్రాత్మ సర్వేశ్వరుని మీపై పంపుతాను, ఆ పవిత్రాత్మ భగవంతుడు మిమ్మల్ని సత్యం వైపు నడిపించు అని ప్రభు ఈనాడు అపోస్తలుకు మాట ఇస్తూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులమైన మనం, పేతురు తదితర అపోస్తులు మరియు పౌలు తన సహచరులు, సిలాసు వారి యొక్క అడుగుజాడలో నడుస్తున్న మనం, ఈ సువార్తను విశ్వసించి జీవిస్తున్న మనం ఇతరులకు ప్రకటించడమే మన యొక్క బాధ్యత. ఆ ప్రభువు దీనినే మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. కావున ఈ భూలోక యాత్రలో మన సహోదరి సహోదరులు కూడాను, మన కుటుంబం నుండి పరమపదించిన మన సహోదరి సహోదరులు ఏ విశ్వాసమును నమ్ముకొని జీవించి ఈ సువార్తను వారి జీవన విధానం ద్వారా ప్రకటించి ఉండవచ్చు. దానికి గాను దేవునికి స్తుతి స్తోత్రమును తెలియజేస్తూ వారు చేసిన చిన్న పెద్ద తప్పులను, అపరాధములను దేవుడు మన్నించి వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, అదేవిధంగా ఈ దీవబలి పూజలో యోగ్య రీతిగా పాల్గొని ఆ దేవదేవుడు కురిపించే ఆశీర్వాదాలకు మనల్ని యోగ్యుని చేయమని ప్రార్థించుదము. అందరము కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఆ పునరుత్థాన భగవంతుని మరొకసారి మనపై దయ చూపి కరుణించి పాప మన్నింపును దయచేయమని వేడుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా మీతోనూ పాప సంకీర్తనము చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీమును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వదా మమ్ము కాపాడువో సర్వేశ్వరా, మీ ప్రజలు మీ దత్తత వరమును పొందితిమని ఆనందించుచున్నారు. వారు పునరుత్థానమునకై దృఢ విశ్వాసముతో సంతోషముగా ఎదురు చూచుచున్నారు. ఆధ్యాత్మిక వరములతో నూతనత్వమును పొందిన వారు నిత్యానందమును కలిగియుండునట్లు ప్రసాదించుడు.
మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుండి 34వ వచనం వరకు. అప్పుడు జనసమూహము వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి. ఆ న్యాయమూర్తులు పౌలు శీలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టవలేనని ఆజ్ఞాపించిరి. అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరలోనికి నెట్టిరి. తాళము గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి. ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహలో లోపలికి త్రోసి వారి కాళ్ళను 2 కొయ్య దుంగల మధ్య బంధించెను. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శీలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినిచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. అందలి బాధితుల సంగేళ్ళు బళ్ళున తెగి క్రింద పడెను. చెరసాల అధికారి దిగ్గున మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొనుట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఉందురని భావించెను. అందుచే అతడు తన కత్తిని ఒర నుండి లాగి తనను తాను చంపుకొనబోయెను. అది చూచి పౌలు ఎలుగెత్తి, ఓయి, నీవు ఏ కాని చేసుకొనవలదు, మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా అనెను. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తప్పించి లోనికి పరిగెత్తి గడగడ వణుకుచు పౌలు శీలాసుల పాదముల వద్ద పడెను. అతడు వారిని బయటకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణము పొందుటకు నేను ఏమి చేయవలెను అని అడుగగా, నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవు నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి. వారు అతనికి అతని ఇంటిలోని వారికి ప్రభువు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకుని వెళ్ళి వారి గాయములను కడిగివేసెను. వెంటనే అతడు అతని కుటుంబము జ్ఞానస్నానము పొందిరి. అతడు పౌలును శీలాసును ఇంటి లోపలికి తీసుకుని పోయి వారికి భోజనము పెట్టిరి. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడయ్యెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం
జీవం యేసే నిత్యం నిరతం సత్యం యేసే నీకు నాకు జీవం యేసే భక్తికి ముక్తికి మార్గం యేసే శక్తిని యుక్తిని ఒసగును యేసే సత్యం జీవం మార్గం యేసే యేసు నీవే 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము వచనములు 5 నుండి 11 వరకు. 16వ అధ్యాయము వచనములు 5 నుండి 11 వరకు. కానీ ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడు నీవు ఎక్కడకు పోవుచున్నావు అని నన్ను అడుగుటలేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందున మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్పువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపమును నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును. పాపమును గురించి ఎందుకనా వారు నన్ను విశ్వసించుటలేదు. నీతిని గురించి ఎందుకనా నేను తండ్రి యొద్దకు పోవుచున్నాను, ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకనా ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు క్రీస్తు యొక్క మరణముతో ప్రభువు ఆరంభించిన ఆ తండ్రి దేవుని ప్రణాళిక ఆగిపోతదేమో అన్న భయముతో పేతురు తదితర అపోస్తులందరూ కూడాను భయాందోళనతో జీవిస్తూ ఉండగా, ఈనాడు ప్రభు పలికిన పలుకులు అపోస్తులను దుఃఖమునకు గురి చేయగా, బాధమయులైన అపోస్తులు నేను వెళ్ళనిచో ఓదార్పు వాడు రాడు, నేనిక మిమ్మల్ని వదిలి వెళ్ళవలసినదే అని చెప్పినప్పుడు ఆ అపోస్తులు దుఃఖముతో ఉండగా, ఇక ఆ ప్రభు ఆరంభించిన ఆ యొక్క సువార్త పరిచర్య, ప్రభు మనకి ఒసగిన ఆ శుభ సందేశమును ఎలా ప్రకటించెదము, ఇక ప్రకటించుట ఎలా, ఇది ఆగిపోతుందేమో, ఈ మంచి కార్యము నిలిచిపోతుందేమో అన్న భయముతో ఉండగా అపోస్తులకి ప్రభు క్రీస్తు పునరుత్థాన క్రీస్తు భగవంతుడు ఒక భరోసానిస్తూ ఉన్నాడు, ఒక నమ్మకమునిస్తూ ఉన్నాడు. నేను వెళ్ళినచో ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఓదార్పు వాడు వచ్చును, ఆ ఓదార్పు వాడైన పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మల్ని నడిపించును, మీకు నిగూఢ రహస్యమును సైతము ఎరుకపరచును. ఈ స్వార్థ పరిచర్య మీతో మీ యందు నేను కొనసాగించడానికి ఆ ఆత్మదేవుడు మీకు సహకరించును అని ఆ ప్రభువు వారికి ధైర్యం చెబుతూ ఉండడము ఈనాటి స్వార్థలో మనం గమనించి ఉన్నాం. ఇక మొదటి పట్టణంలో ఆ శుభ సందేశమును పునరుత్థాన క్రీస్తు భగవంతుని ఎదుర్కొని మనోపరివర్తనము చెందిన పౌలు, సిలాసు తదితర సహచరులు అందరూ కూడాను ఈ శుభ వర్తమానము, క్రీస్తు భగవంతుడు మరణించలేదు, పునరుత్థానుడయ్యాడు, ఆయనకి ఇక మరణము లేదు, ఆయన నామమునందు
విశ్వాసం ఉంచి ఆయన విశ్వసించే ప్రతి బిడ్డ కూడాను రక్షింపబడును. విశ్వసించండి, రక్షింపబడండి అని శుభవర్తమానమును ప్రకటించుచుండగా న్యాయాధిపతులు, న్యాయమూర్తులు, మత పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, అధికారులు కుట్రలు పన్ని ఏ విధంగా పౌలు, సిలాసు తదితర సహచరులు దైవ సేవకులను ఏ విధంగా చెరసాల్లో బంధించడము, ఆ చెరసాల్లో ఉన్న ఆ యొక్క పౌలు, సిలాసులు ఎన్నో ఘోరాతి ఘోరమైన అవమానములు భరించి బాధలు, కష్టాలు, నష్టాలు, నొప్పి, దెబ్బలకు గురి అయి ఆ చెరసాల్లో బంధింపబడిన ఆ సమయము, ఆ పరిస్థితులు సైతము వారు ఆ ప్రభు క్రీస్తు శుభవర్తమానమును, శుభ సందేశమును కొనసాగించడము మనం గమనిస్తున్నాం. ఎంతటి ధైర్యం, ఎంతటి ఆత్మవిశ్వాసం, ఎంతటి విశ్వాసాన్ని పౌలు వెలిబుచ్చి ఉన్నాడు. ఈ శ్రమల కాలంలో కూడాను, ఈ బాధ కాలంలో కూడాను పౌలు, సిలాసు ఒక బృందముగా ప్రార్థన చేయడము, పాటలు పాడము, దేవుని స్తుతించి ఆరాధించడము చెరసాల్లో జరిగినది. అది చూసిన అన్య మతస్థులైన ఆ చెరసాల అధికారి నిజమైన దేవుని వారు ఆరాధిస్తున్నారు, ఈ యొక్క ప్రభు క్రీస్తు శుభ సందేశము నా హృదయమును తాకినది, ఆ దైవవాక్కు నన్ను తాకినది కావున మనోపరివర్తనము చెంది నేను రక్షణ పొందాలి అంటే ఏమి చేయాలి అయ్యా అని ఆ యొక్క చెరసాల అధికారి అడుగగా ఆ ప్రభు క్రీస్తు పునరుత్థాన క్రీస్తు భగవంతుని అందు విశ్వాసం ఉంచినడలా నీవు, నీ కుటుంబము సంతోషముగా ఉండును అని పౌలు, సిలాసు తెలియపరచడము, మొన్నటి దినమున అన్యుడైన కొర్నేలియుసు జ్ఞానస్థానము పొంది విశ్వాసిగా మారడము, నేటి దినమున లిదియా అన్న అన్యురాలు వాక్కును విశ్వసించి కుటుంబం అంతయు కూడాను దేవుని యందు భక్తిపరులు కావడము, ఈనాడు మరొక అన్యుడైన ఈ చెరసాల అధికారి జ్ఞానస్థానము, విశ్వాసం ఉంచి జ్ఞానస్థానం పొంది కుటుంబం అంతయు కూడాను రక్షింపబడనము మనం గమనిస్తున్నాం. మనము కూడా ప్రియ సహోదరి సహోదరులారా ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి జ్ఞానస్థానం పుచ్చుకొని ఈ సువార్తను, ఈ ప్రభు వాక్కును ప్రతి దినము కూడా మనము ఆలకిస్తూ ఉన్నాం. ఆ పదునైన ఆ యొక్క శక్తివంతమైన ప్రభు వాక్కునందు వచ్చిన ఆ యొక్క విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాం. మనము కూడాను ప్రకటిస్తూ ఉంటాం. మన కుటుంబంలోను, మన సంఘములోను, తల్లి తిరుసభలోను, మానవ ప్రపంచంలో, మానవ కుటుంబంలో ఇతరులకి మనం బోధిస్తూ ఉంటాం, ప్రకటిస్తూ ఉంటాం. ఆ యొక్క సువార్త పరిచర్యలో మనము కూడాను మన తోటి వారి ద్వారా కావచ్చు, సొంత వారి ద్వారా కావచ్చు, ఇతరుల వలన కావచ్చు, ఎవరి వలనైనా కానీ ప్రతికూల పరిస్థితుల వలన కావచ్చు, మనకి ఎన్నో బాధలకు, దుఃఖానికి గురి అవుతూ ఉండవచ్చు. అటువంటి సందర్భంలో పౌలు, సిలాసులకున్న ఆ యొక్క విశ్వాసంను కలిగి మన శ్రమల కాలంలో, అనారోగ్య పరిస్థితులలో, సంక్షోభంలో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉందామా? మనల్ని చెరసాల్లో ఈ యొక్క పరిస్థితులు మనం బంధించి ఉండవచ్చు, అయినప్పటికీ ప్రభువునందు విశ్వాసం ఉంచి పునరుత్థాన క్రీస్తు భగవంతుడు మరొకసారి నాకు భరోసాగా నిలుస్తాడు, ఆ ప్రభువు నాకు ధైర్యం చెబుతాడు, ఆత్మదేవుని నాకు ఒసగుతాడు, ఆత్మ సర్వేశ్వరుని యొక్క సహకారం నాకు ఉంటుంది, నేను ఇక విశ్వాసంలో కొనసాగుతాను, ఈ విశ్వాసంలో ప్రకటిస్తాను అని ఎంతమంది మనము దృఢముగా నిలబడగలము? అనారోగ్యము, సమస్యలు, సంక్షోభము, బాధ కలిగినప్పుడు ఈ యొక్క విశ్వాసం అన్న వరమును వదిలిపెట్టి మన ఇష్టం వచ్చినట్లు జీవించి ఉన్న సందర్భమును గుర్తుకు చేసుకుంటూ ఆ ప్రభు సన్నిధిలో మరొకసారి మన స్థాపం చెందుతూ, ప్రభువా నా పాపములను మన్నించి నా వలె నా సహోదరి సహోదరులు, నా కుటుంబ సభ్యులు ఈ భూలోక యాత్రలో, ఈ భూలోకంలో జీవిస్తూ ఉండగా వారు కూడా విశ్వాసం నందు జన్మించితిరి ప్రభువా. ఆ యొక్క విశ్వాసము నమ్ముకొని జీవించి నీ యొక్క సన్నిధికి చేరుకోలేకపోయిన ఆ యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. పునరుత్థాన ప్రభునందు విశ్వాసం ఉంచి అందరము కూడాను మన కుటుంబంలో పరమపదించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అటువంటి గొప్పైన విశ్వాసమును ఆ ప్రభు అయిన దేవుడు తన చిత్త ప్రకారము మన ప్రార్థనను ఆలకించి అనుగ్రహించమని అందరము విశ్వాసముతో మోకరించి భక్తి ప్రపత్తులతో ఈ యొక్క దైవ ప్రార్థనలో పాల్గొంటూ మన సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థించుదాము.
సకల ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక దేవా పితయగు తండ్రి, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. లోక రక్షకుడా పుత్రుడైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. త్రియేక దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పరిశుద్ధ కన్య మరియమ్మ, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత మిఖయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా అతిదూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్యాత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా ప్రవక్తలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల అపోస్తలులారా సువార్థికులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా సన్యాసులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యా స్త్రీ ధన్యులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల కీడుల నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సకల తీర్పుల నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య నరకాగ్ని నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంధకార భయాందోళన నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఘోర ఏడ్పుల నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర జన్మస్థలము ద్వారా, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర నామమునందు, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన సకల అవమానముల వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అమితమైన ప్రేమతో, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర రక్తముతో, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు ధరించిన ముండ్ల కిరీటము వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన పవిత్ర శిలువ వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్రమైన మరణము వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పంచ గాయముల వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంతిమ తీర్పునందు, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మగ్దల మరియను మన్నించి దొంగవాని ప్రార్థనను ఆలకించిన ప్రభువా, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా కుటుంబములో పరమపదించిన మా తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు, ఆప్తులు, ధర్మదాతలు ఏ రకముగానైనను ఉత్తరించు స్థలములో మా ప్రార్థన సహాయం కోసము ఎదురు చూస్తున్న వారందరినీ, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. దిక్కులేని ఆత్మలపై దయచూపి మీ నిత్య రాజ్యములో చేర్చుకోమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ఉత్తరించు స్థలములోను నిత్య నరకాగ్నిలో పాపములో మ్రగ్గుచున్న ప్రతి ఆత్మను తుడిచివేయమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. పాపములు మన్నింపబడి నీ నిత్య రాజ్యములో చేరుకున్న ఆత్మలు
పునీతులు దూతలు దేవదూతల సమక్షంలో జీవించినట్లు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. పుత్రుడైన సర్వేశ్వరాం, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడువారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడువారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడువారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. నిత్య నరకాగ్ని నుండి నరక బంధముల నుండి వారికి విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. సర్వమును సృష్టించి పాలిస్తున్న ప్రభువా, నీ దివ్యనామమునకు స్తుతి స్తోత్రము. ప్రభు, నీ సేవకులు ఈ భూలోక యాత్రను ముగించుకొని పరలోకమునకు పయనించాలన్నదే నీ గొప్ప చిత్తము. ప్రభువా, ఈ భూలోక యాత్రలో వారి అసంపూర్ణత వలన కావచ్చు, అపరాధముల వలన కావచ్చు ప్రభువా, నీ దరి చేరలేకున్న మా సహోదరి సహోదరుల కోసము, వారి ఆత్మనిత్య విశ్రాంతి కోసము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మా ఈ పుణ్య ప్రార్థనను ఆలకించి గైకొని వారికి నీ నిత్య రాజ్యములో చోటును దయచేయమని మా నాథుడు లోకరక్షకుడైన క్రీస్తు భగవంతుని పేరిట అడిగి వేడుకుంటున్నాము. ప్రభు, ఆమేన్. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్యము వారు ప్రభునందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రభు దయామయ కరుణామయి నీ గొప్ప నామమును ఈ ఉదయకాల సమయమున స్తుతిస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తూ ప్రభువా, నీ నామమునందే సర్వ మానవాళికి రక్షణ ఉన్నది. క్రీస్తు ప్రభు అభిషక్తుడైన ఆయన అభిషక్త నామం పేరిట మాత్రమే మానవాళికి రక్షణ ఉన్నది అని ఈనాడు అపోస్తలులు ప్రకటిస్తూ ఉండగా మా విశ్వాసము అధికమగుచున్నది. ప్రభు, అదే విశ్వాసమును అదే వాక్కును ఆలకించి మాకంటే ముందు ప్రభువా ఈ భూలోక యాత్రను ఆరంభించి ఈ విశ్వాసములో జీవించి అకాల మరణము కావచ్చు, అపాయంలో కావచ్చు ప్రభువా, ఎటువంటి మరణము చెందిన మా సహోదరి సహోదరుల ఆత్మలు ఉత్తరించు స్థలంలోనైనా నరక కూపంలో బ్రగ్గుచున్న ప్రతి ఆత్మపై దయచూపి నీ యొక్క నిత్యరాజ్యములో చేర్చుకోమని ఈ ప్రార్థనను మీకు అర్పిస్తున్నాము. ప్రభువా, మీ దయా కనికరములతో ఆత్మదేవుని యొక్క వర్షముతో వారిని చల్లార్చి ప్రభువా నీ ప్రేమతో వారికి కావలసిన నిత్య వెలుగును దయచేయమని వేడుకుంటున్నాము. ప్రభు, వారు కూడా నిత్యము మీ అందు ఉండి మీతో ఉండి నిత్యము జీవిస్తూ మా కోసం ప్రార్థిస్తారని గొప్ప విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము. ప్రభువా, పునరుత్థాన క్రీస్తు భగవంతుడు తెలియజేసిన విధముగా మీరు మరణింపరు, నన్ను విశ్వసించిన ప్రతి వ్యక్తి జీవిస్తూనే ఉంటాడు అని పలికాడు. ప్రభువా, అటువంటి గొప్ప విశ్వాసమును మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రకటిస్తూ మా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, ఆప్తులు, మా కుటుంబ సభ్యులు, మా ప్రియులు వారందరినీ నీ చెంతకు చేరుస్తూ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేసి నేను నిత్యరాజ్యంలోకి చేర్చుకోమని మనాథుడు లోకరక్షకుడైన క్రీస్తు భగవంతుని పేరిట అడిగి వేడుకుంటున్నాము. ప్రభువా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.
స్వీకరించు దేవా బలి పూజనుది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం స్వీకరించు దేవా బలి పూజనుది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరి అమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరి అమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజనుది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితని సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. మా రక్షకుడుగు ఓ సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ పాస్క పవిత్ర కార్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగియుండునట్లు ప్రసాదించుడు. మాకు పునర్జన్మము ఒసగిన ఈ పరమ పవిత్ర కార్యము నిత్యానందదాయకముగాను తయారగునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావన పిత, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కైగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. ఆయన ద్వారా మేము వెలుగు పుత్రులముగా నిత్య జీవనముతో ఉద్భవించుచున్నాము. మీ ప్రామాణిక అనుచరులకు స్వర్గరాజ్య సుఖానుభవములు తయారగుచున్నవి. ఎందుకన ఆయన మరణము ద్వారా మా మరణము పునరుద్ధరణమాయను. ఆయన పునరుత్థానముతో సహా అందరి జీవనము పునరుత్థానమాయను. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితమై ప్రపంచమంతటా మానవ జాతి మీ స్తుతి గానము చేయుచున్నది. అదియునుగాక స్వర్గశక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతమును నిరతము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సానా, ప్రభు నామమున వెంచే వారు ధన్యులు. మహోన్నతమున హొస్సానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి
శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తారాధనా, ఆరాధనా, ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ఇలలో ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును ఒసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఎదుట అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్టు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు కొసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు భగవంతుడు,
ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మధురమైన నామము, మరువలేని నామము, మధురమైన నామము, మరువలేని నామము, మది నిండా ఉన్నది నీ నామము. నా యేసువా, మది నిండా ఉన్నది నీ నామము. నా యేసువా, మధురమైన నామము, మరువలేని నామము, మధురమైన నామము, మరువలేని నామము. ప్రార్థించుదము. మా తండ్రి యెహోవా సర్వేశ్వర, మీరు రక్షించిన ప్రజలను నిత్య సహాయముతో కాపాడుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. మీ కుమారుని మరణము ద్వారా రక్షణము పొందిన వారు ఆయన పునరుత్థానమందును ఆనందమును అనుభవింతురుగాక. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పాటలు పాడి స్తుతించెదము యేసుని నామమును. హల్లెలూయా పాడి పొగడెదము మన క్రీస్తుని నామమును. పాటలు పాడి స్తుతించెదము యేసుని నామమును. హల్లెలూయా పాడి పొగడెదము మన క్రీస్తుని నామమును. పాడుదాం 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 స్తుతి పాడుదాం. పాడుదాం 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 స్తుతి పాడుదాం. పాటలు పాడి స్తుతించెదము యేసుని నామమును. హల్లెలూయా పాడి పొగడెదము మన క్రీస్తుని నామమును.